ఉంచాలా తీసేయాలా ఏదో ఒకటి తెలుసుకోండి. బాగా పనిచేస్తే మీకే మంచిది, లేకపోతే నష్టపోయేది మీరే. ఇది ప్రగతి రథ చక్రాలను నడిపిస్తున్న రవాణా సంస్థ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్. అన్ని శాఖలపై అధ్యయనం చేసిన సీఎం ఆర్టీసీ నష్టాలపై కూడా గురిపెట్టారు. ఎలాగైనా లాభాల బాటలో నడిపించేందుకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. టీఎస్ఆర్టీసీ నష్టాలపై సీఎం కేసీఆర్ అసహనం. లాభం రానప్పుడు ఆర్టీసీ నడపడం ఎందుకని ప్రశ్న. సంస్థ అధికారులతో తేల్చి చెప్పిన కేసీఆర్. అధికారులు కార్మికులు సహకరిస్తేనే నడుపుదామన్న సీఎం. 95 డిపోలుంటే 90 చోట్ల నష్టాలా? లాభాలు తెచ్చే మార్గం ఆలోచించరేమని ఫైర్. సీఎం వ్యాఖ్యలతో బిత్తరపోయిన అధికారులు. ఆర్టీసీపై సుదీర్ఘంగా సమీక్షించనున్న సీఎం. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువే ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ లాభ నష్టాలపై నజరు పెట్టారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయమని ప్రభుత్వమే నడిపిస్తున్న ఆయనే స్వయంగా ఆర్టీసీ నష్టాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో 43% ఫిట్మెంట్ అడిగితే 44% ఇచ్చి సంతృప్తి పరిచారు. గత కొంతకాలంగా నష్టాల్లో నెట్టుకొస్తున్న ఆర్టీసీపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే గురువారం క్యాంప్ ఆఫీసులో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ, ముఖ్య కార్యదర్శితో భేటీ అయ్యారు. గతంలో తనకు సమర్పించిన నివేదికలను పరిశీలించిన కేసీఆర్ ఆర్టీసీ యాజమాన్య పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 95 డిపోలకు గాను 90 డిపోలు నష్టాల్లో కొనసాగుతుండటమే ఆయన కోపానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన నష్టాల్లో ఆర్టీసీని నడిపించడం ఎందుకు, మూసేద్దామనే విషయాన్ని అధికారులకు చెప్పారు. సంస్థ నష్టాల్లో నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది, అధికారులు ఆర్టీసీ తమదిగా భావించి పనిచేయకపోతే నడపడం కుదరదని తేల్చి చెప్పారు కేసీఆర్. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ కూడా ప్రైవేటు బస్సు సర్వీసుల నిర్వాహకులు లాభాలు గడిస్తుంటే ఆర్టీసీ మాత్రం ఎందుకు నష్టాలను పెంచుకుంటోందని అధికారులను ప్రశ్నించారు. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. టికెట్ల ద్వారానే కాకుండా వాణిజ్య ప్రకటనలు, కొరియర్ ద్వారా కూడా ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ఇక పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు వేయాలన్న సీఎం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు వసతి, దర్శనంతో పాటు సౌకర్యాలపై ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలపై ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీని ఎలా లాభాల్లోకి తేవాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.